పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము ద్వారా మీరు విముక్తి గావించబడ్డారు. మీరు విడుదల చేయబడింది ఆ యేసయ్య రక్తముతో. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ ప్రభు యొక్క రక్తముతోటి మీరు విడుదల గావించబడ్డారు. ఇదిగో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాయబడినటువంటి లేఖ 9వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. నిజమునకు ధర్మశాస్త్రమును అనుసరించి దాదాపు సమస్త వస్తువులను రక్తముచే శుద్ధి చేయబడును. వినండి జాగ్రత్తగా. మనం ప్రారంభంలో విన్నాం, ఒక వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడాలంటే, నీవు శుద్ధి గావించబడాలి అంటే రక్తం మాత్రమే ఆధారం. నిజమునకు ధర్మశాస్త్రమును అనుసరించి దాదాపు సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి గావించబడాలి. రక్తము చిందకుండా పాపక్షమాపణ లభించదు. రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ లభించబడదు. ఇదిగో ప్రభు గురించి ఈ విధంగా అంటున్నాడు ప్రియారా 24వ వచనంలో. దయచేసి మీరు వీలున్నప్పుడు ప్రియారా ఈ 9వ అధ్యాయాన్ని చదవండి. దర్శనగా అది హెబ్రీ పత్రిక చాలా ముఖ్యమైనటువంటిది. యాక్చువల్గా మనకి 5వ అధ్యాయం నుంచే ఇవన్నీ కూడా వస్తాయండి. చాలా లోతైనటువంటి అంశాలని మనము చదువుకుంటాం, ధ్యానం చేస్తాం పిల్లలు. ముఖ్యంగా క్రీస్తు రక్తాన్ని గురించి కూడా మనం ఇక్కడ ఎక్కువగా చదువుతుంటాం, ధ్యానం చేస్తుంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ఒక్క మాటను మనం ధ్యానం చేద్దాం పిల్లరా. హెబ్రీ పత్రిక కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం నుంచి నేను చదువుతాను, వినండి జాగ్రత్తగా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12 నుండి చదువుతాను. కొద్దిగా మీరు కూడా బైబిల్ తీసి నాతో పాటు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుకుంటా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి అతి పవిత్ర స్థలమును శాశ్వతముగా చేరినప్పుడు బలిని అర్పించుటకు గాను మేకల యొక్కయు దూడల యొక్కయు రక్తమును తీసుకొని పోలేదు. తన రక్తమునే తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణమును ప్రసాదించను. ఇవి ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క రక్తం అనే అంశము ఇది కొంచెం వేదాంతపరమైనటువంటిదండి, కొద్ది లోతైనటువంటిదే. ఈ జూలై నెల అంతా కూడా మనం క్రీస్తు రక్తాన్ని గురించి ధ్యానం చేస్తుండగా ఈ అంశం మనం ధ్యానం చేయాలంటే కూడా కొంచెం ఓర్పు ఉండాలి, ఆశ ఉండాలి. ఏముండాలి? ఆశ ఉండాలి. ఏంటిది ఆశ? నేను తెలుసుకోవాలి, ఆత్మీయంగా బలపడాలి. నేను ఆత్మీయంగా బలపడాలని కోరుకుంటే తప్ప దాని మీద మనం ధ్యానం చేయలేం. కాబట్టి పాత నిబంధన గ్రంథములో పాపాలు క్షమించబడటానికి గొర్రెపిల్లను చంపి దాని యొక్క రక్తాన్ని ప్రోక్షించేవారు. కానీ నూతన నిబంధనలో క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తముతో పాపాలు క్షమించబడతాడు అనే అంశాన్ని మనం ముఖ్యంగా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మనం చదువుకుంటామండి స్పష్టంగా. ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి, ఏ గుడారమున? పాత నిబంధన దేవుని యొక్క మందిరమైనటువంటి ఆ యెరూషలేము మందిరమైనటువంటి అక్కడ దానికి నిదర్శనముగా ఉన్నటువంటి దేవుని సన్నిధి అనే గుడారమున ప్రవేశించి మేకల యొక్కయు దూడల యొక్కయు రక్తమును తీసుకొని పోలేదు. తన రక్తమునే తీసుకొని పోయి మనకు శాశ్వతమైన రక్షణను ప్రసాదించను. మేకల యొక్కయు ఎద్దుల యొక్కయు రక్తమును దహింపబడి దూడ బూడిదయు మైలపడిన వారిపై చల్లబడినప్పుడు అవి వారికి శరీర శుద్ధి కలిగినట్లుగా పవిత్రులను పాత నిబంధనకి నూతన నిబంధనకి మధ్యలో ఒక పోలికను ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అటులైనచో ఇక నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న యేసు క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి
సజీవ దేవుని సేవించుటకు మన అంతఃకరణం ఇంకా ఎంతగా శుద్ధి చేయునో ఊహించండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక దూడ గొర్రె యొక్క రక్తమే ప్రజల పాపాలను క్షమిస్తే మహాపరిశుద్ధమైన రక్తం మరి మన పాపాలను ఇంకా ఎంతగా కడిగి వేస్తుందో ఊహించండి. భూమి మీద ఈ మేషాలు మెలేసే బ్యాచ్లు ఏంటండి, అర్థం కావట్లేదా? సవాల్ చేసే బ్యాచ్లు వాడే పదం ఏంటో తెలుసా? మా బ్లడ్ వేరు. అంతే కదండి, ఏమంటారు? మా బ్లడ్ వేరు. ఈ మధ్యలో కూడా విన్నా 1-2 వీడియోలు. మా జాతి వేరు. ఏంటిదంట? మా జాతి వేరు, మా బ్లడ్ స్వచ్ఛమైన బ్లడ్. బాధాకరం. మరి ఏంటో మరి ఆ తేడా? ఆణిగోసిన అదే వస్తుంది, పచ్చగా ఉంటుంది ఎవరన్నా కోస్తే. ప్రపంచంలో జరిగిన అత్యంత భయంకరమైన యుద్ధం 2వ ప్రపంచ యుద్ధం. కొన్ని కోట్ల మంది చనిపోయారు. దానికి కారణం ఏంటో తెలుసా? మా బ్లడ్ వేరు అనేటువంటి నినాదమే. వెరీ సింపుల్. మా బ్లడ్ బెటరు, మా బ్లడ్ గొప్ప బ్లడ్. హిట్లర్ అనేటువంటి వాడు జర్మనీ దేశంలో ఈ నినాదాన్ని తీసుకొని వచ్చాడు. మన బ్లడ్ వేరు అనేటువంటి నినాదం. ఈ భూమి మీద ఎవరి బ్లడ్ అన్నా వేరు బ్లడ్ అయిందని ముందంటే అది ఒక్క యేసయ్య బ్లడ్డే శక్తివంతమైనది. అందరి బ్లడ్ సేమే. నువ్వు చచ్చిపోతుంటే ఎవరి బ్లడ్ ఇచ్చినా నువ్వు బతుకుతావు అంటే ఆ గ్రూపులు మ్యాచ్ అయితే. ఎవరన్నా భూమి మీద ఎవరన్నా నా బ్లడ్ వేరు అని చెప్పుకోగలిగినటువంటి వాళ్ళు ఉన్నారంటే అది యేసయ్య పరిశుద్ధ దివ్య రక్తం మాత్రమే. ఆయన రక్తం మాత్రమే ప్రియులకు దేవుని. దూడల యొక్కయు ఎడ్ల యొక్కయు ఆ యొక్క రక్తము మనకి విమోచననివ్వదు. యేసయ్య రక్తమే మనందరినీ కూడా విమోచించేది. ఒక రోజునట ఒక బోధకుడు ఒక కలగన్నాడంటండి, ఒక దర్శనాన్ని పొందుకున్నాడు. ఏమిటి అంటే, యేసయ్య దగ్గరికి సాతానుడు వచ్చాడు. సాతానుడు వచ్చి వాదించటం మొదలుపెట్టాడు. ఏంటంటే, ఈ ప్రజలంతా నా వాళ్ళు, నాకు చెందినటువంటి వాళ్ళు, చూడు కావాలంటే నా పాపములోనే ఉన్నారు, నా పాపాన్ని ఎక్కువ చేస్తున్నారు. సాతానుండంట దేవుడు అడిగాడంటండి, యేసయ్య అడిగాడు, నీకేం కావాలి వీళ్ళతోటి? ఏం చేస్తావు వీళ్ళతోటి? ఏం చేయాలనుకుంటున్నా వీళ్ళతో? నా బిడ్డలతో ఏం చేయాలనుకున్నా? వీళ్ళతో ఆడుకుంటా, వీళ్ళతో పాపాలు చేయిస్తా, వీళ్ళతో విచ్చలవిడి జీవితాన్ని జీవింపచేస్తా, వీళ్ళతో విచ్చలవిడి జీవితాన్ని జీవింపచేస్తా, వీళ్ళని నాశనము చేస్తా, వీళ్ళని చివరికి నా నరకానికి తీసుకొని వెళతా. ఏమొస్తుంది నీకు? నాకు ఆనందం వస్తుంది. పాపములో చెడులో వీళ్ళు జీవిస్తున్నప్పుడు నేను పండగ చేసుకుంటా. ప్రభు అట్ట కన్నీటితో అడిగాడట, సాతాను, నా బిడ్డలని నువ్వు విమోచించాలంటే నీకేం కావాలి? నీకేం కావాలి నా బిడ్డలని నేను విమోచించాలంటే? నా ప్రాణాన్ని ఇస్తా చాలా, నా రక్తాన్ని ఇస్తా చాలా, పూర్తిగా ఇవ్వాలి ఈ రక్తాన్ని, చివరి బొట్టు వరకు ఇవ్వాలి. అప్పుడు అన్నాడట యేసయ్య, తీసుకో, కానీ నా బిడ్డలను విడిచిపెట్టు, నా బిడ్డలని విడిచిపెట్టు.
మార్కు సువార్తలో ప్రియులారా, మార్కు సువార్తలో మాత్రమే ఉంటుంది ఆ పదం. మార్కు సువార్తలో మాత్రమే ఉంటుంది ఆ పదం. ఏమని ఉంటుందంటే, ఆయన తన రక్తమును క్రయధనముగా చెల్లించి మనని కొన్నాడంటండి. ఎవరి దగ్గర నుంచి? సైతాను దగ్గర నుంచి. మనని తన రక్తాన్ని క్రయధనముగా చెల్లించి, ప్రియులకు దేవుని బిడ్డలారా, మనని ఆయన కొని ఉన్నాడు అని చాలా స్పష్టముగా రాయబడి ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనందరం అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది, నీవు నేను రక్షించబడింది ఆయన పరిశుద్ధ రక్తముతోటి. నేను ఈ సత్యాన్ని చాలాసార్లు చెప్పాను, కానీ ప్రభు యొక్క రక్తము గురించి మనం ధ్యానించేటప్పుడు ఆ సంఘటన మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసారా? ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, దాంట్లో యేసు ప్రభుని కొరడాలతో కొట్టిన తర్వాత మరియ తల్లి ఏం చేస్తుందండి? ఎవరికైనా గుర్తుందా? ఒక క్లాత్ తోటి ఆ పరిశుద్ధ రక్తాన్ని శుభ్రంగా ఆ ప్రాంతమంతా తుడుసుద్దండి. హల్లెలూయా. చాలా హృదయ విదారకంగా ఉంటుంది, కదిలించేటువంటి సన్నివేశం అది, చాలా కదిలించే సన్నివేశం అండి. ఆ తల్లికి తెలుసు ఆ రక్తం ఎంత పరిశుద్ధమైనటువంటిది, ఎంత పవిత్రమైనటువంటిది. మరియ తల్లికి స్పష్టంగా తెలుసు. క్రీస్తు ప్రభు యొక్క రక్తములో ఉన్న శక్తిని మనం తెలుసుకోవాలంటే సిలువ దగ్గర జరిగినటువంటి 2 అద్భుతాలు తప్పనిసరిగా మనం ఈ రోజున మాట్లాడుకోవాలి ప్రియులారా. చరిత్రలో రాయబడిన అద్భుతాలు, బైబిల్లో లేకపోవచ్చు. 2 అద్భుతాలండి. మొదటిది మీకు అందరికీ తెలిసిందే, నేను చెప్పాను లాస్ట్ టైం వచ్చినప్పుడు, వేరొక సందర్భంలో చెప్పాను పిల్లారా. ఏంటిది అది? లాంజనస్ యొక్క అద్భుతం. ఆ ప్రభువు ఆ డొక్కలో పొడిచినటువంటి ఆ సైన్యాధిపతి, ఆ ప్రభు ఆ చివరి క్షణాలలో యేసు ప్రభు దగ్గర ఆ శిలువ మీద ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ సైనికుడి పేరేంటండి? లాంజనస్. ఇప్పుడు ఆయన ఒక గొప్ప పునీతుడు, బిషప్ అయ్యాడు. యేసు ప్రభు చనిపోయేటట్లుగా ఇంప్లిమెంట్ చేసిన ఆయన మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది ఒక బిషప్గా మారి, ఒక దైవ సేవకుడిగా మారి, ఆయన కూడా యేసయ్య కొరకే తన రక్తాన్ని ధారపోశాడు. ఏం జరిగిందో మీలో కొంతమంది తెలుసు, కానీ తెలియనటువంటి వారు, తెలిసినటువంటి వారు కూడా నెమర వేసుకోవటానికి, యేసు ప్రభు యొక్క రక్తంలో ఉన్న శక్తిని తెలుసుకోవడానికి ఈ లాంజనస్ గారు అంతకుముందు యుద్ధం చేస్తున్న సమయంలో ఒకసారి ఆయన కుడి కన్ను పోయింది, ఒక కన్ను గుడ్డివాడు. ఆ రోజున ఎప్పుడైతే ప్రియులారా ఈ లాంజనస్ తన యొక్క బళ్ళెముతోటి యేసయ్య డొక్కలో పొడిచాడో, యోహాను సువార్త 19వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఆయన యొక్క డొక్కలో నుంచి రక్తము నీరు స్రవించి ఆ రక్తపు బొట్టు ఒకటి వచ్చి ఈ గుడ్డి కన్ను మీద పడగానే అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా అప్పటి వరకు కూడా కళ్ళు లేనటువంటి ఆ వ్యక్తి ప్రియులకు దేవుని పరిపూర్ణంగా స్వస్థత పొందుకొని చూడటం ప్రారంభించాడు. అప్పుడు ఆ సందర్భంలో ఆయన పలికినటువంటి మాట ఏమిటి అంటే, ఇతడు నిక్కముగా దేవుని కుమారుడే అని పలికాడు. అది జరిగింది, ఆ విశ్వాస ప్రకటన జరిగింది ఎప్పుడు అంటే, ఆ బళ్ళెముతో పొడిచినప్పుడు ఆ ప్రభు యొక్క రక్తము తన యొక్క చూపు లేనటువంటి కంటి మీద పడినప్పుడు, ఆ క్షణముననే అతడు అద్భుతాన్ని పొందుకున్నప్పుడు లాంజనస్ పలికినటువంటి అద్భుతం. రెండవది, మీలో ఎవరైనా కానీ
అదృష్టవశాత్ పొరపాటున గ్రహపాటున జూడా బెన్హర్ అనే సినిమా చూసారా అమ్మా? వెరీ గుడ్, మీరు చూసారా? ఓకే, గుడ్. జూడా బెన్హర్ అనే ఇట్ ఈస్ అసలు ఆస్కార్ అవార్డులకి ఫస్ట్ అదే మూలం. అందులో కూడా గుర్రాల ఫైట్ ఉంటుంది. అసలు ఆ రోజుల్లో కొన్ని 100 సంవత్సరాలు, కొన్ని 50 సంవత్సరాల క్రితం ఎలా చేశారో తెలియదు. దాని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ప్రియులారా, దాని యొక్క అంతా చెప్పను, చిన్నగా చెప్తాను. ఏంటంటే ఈ జూడా బెన్హర్ అనేటువంటి వ్యక్తి గొప్ప స్థితిలో ఉంటాడు. షార్ట్గా చెప్తాను. యేసుప్రభు జీవించిన కాలం, యేసుప్రభు జీవించిన కాలం, నిజానికి యేసుప్రభు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు, పశువుల కొట్టంలో ఉన్నప్పుడు సందర్శించిన రాజులు ఎంతమంది అండి? యాక్చువల్గా 4వ రాజు ఉన్నాడు. అటు చూడమాకమ్మ, నేను నిజమే చెప్తున్నా తల్లి, అనుమానంగా చూడమాకు. కొద్ది ఎక్కువ చదువుతా, నాకు ఇంట్రెస్ట్. ఈ కొంతమంది వింటారు. అతని పేరు ఆర్తబాను. చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడలా. యోహాను సువార్తలో చివరిలో ఒక మాట అంటారు యోహాను గారు. ఏమని అంటారు చెప్పండి? ఆయన చేసిన అద్భుతాలు రాయాలంటే ఆ రాసిన పుస్తకాలు పట్టడానికి ఈ ప్రపంచమే సరిపోదు, కాబట్టి మీరు నమ్మడానికి జాలు అని అంటాడు. అంటే ఇంకా చాలా ఉన్నాయి ఆయన జీవితం ద్వారా జరిగిన అద్భుతాలు, లేవని కాదు. ఇప్పుడు మనం ప్రియులారా ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నామంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ బైబిల్లో ఉన్నటువంటిది మాత్రమే యేసయ్య చేశాడని, దేవుడు చేశాడని కాదండి. డోంట్ మిస్అండర్స్టాండ్ లైక్ దాట్. కొద్దిగా లోతుగా తెలుసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి. కథోలిక శ్రీ సభ ఏమని నమ్ముతుందంటే, ద రెవల్యూషన్ ఈ స్టిల్ కంటిన్యూయింగ్. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఇంకా కొనసాగుతుందని కథోలిక శ్రీ సభ నమ్ముద్ది. ఇతర సంఘాల వాళ్ళు లేదు తనను తాను బయలుపరుచుకోవడం ఆగిపోయింది అని అంటారండి ఇతర సంఘాల వాళ్ళు. అర్థమైందా? ఆ క్రీస్తు తనను తాను ఇంకా బయలుపరుచుకోవడం స్త్రీ సభ ద్వారా ఇంకా జరుగుతుంది, పరిశుద్ధాత్మ ద్వారా. అదే ఈ అద్భుతాలు కూడా, ఈ దేవుని యొక్క మహిమ కార్యాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి, చాలా తెలుసుకోవచ్చు మనం. ఈ ఆర్తబాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కూడా ఒక 3 నీలమణి, రక్తమణి, ఇంకా ఒక 3 మణులు పట్టుకొని వస్తాడు. అతను కూడా చివరికి, ఈ ముగ్గురు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అండి. మీరు ఆధ్యాత్మిక తలపోసుకోవటానికి చాలా మంచిది. ఏంటంటే ఈ రిట్రీట్లో ఉన్నారు కాబట్టి ఏం జరుగుద్దంటే, ఈ ముగ్గురు కూడా యేసుప్రభుని కలుస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఇతను దారిలో ఉండగా, మార్గమధ్యంలో ఉండగా, ఒక అవసరతలో ఉన్నట్టు వ్యక్తి జ్వరంతో బాధపడి చచ్చిపోతుంటే అక్కడ నుండి అతనికి సహాయం చేస్తాడు. అతని దగ్గర ఉన్నట్టు ఒక మణిని ఇచ్చివేస్తాడు. ఆ తరువాత మరలా అతను ఇంకోసారి వచ్చేసరికి ఈ యొక్క రోమను చక్రవర్తులు ఏం చేస్తుంటారంటే, పసిపిల్లలను చంపివేస్తుంటారు ఒక ఇంట్లో. ఎప్పుడు చంపుతారు? యేసుప్రభువుని చంపాలనే ఉద్దేశంతో హెరోదు రాజు పంపిస్తాడు. ఆ సమయంలో ఒక పిల్లవాడిని చంపుతుంటే ఈ ఆర్తబాను వెళ్ళి తన దగ్గర ఉన్న ఇంకొక మణినిచ్చి ఆ పిల్లవాడిని కాపాడతాడు. ఇంకోసారి స్త్రీని కాపాడతాడు. అయితే ఇతను ప్రభువు కోసం వెతకటం ఆపడండి. ఈ రీతిగా వెతుకుతూ యేసు ప్రభు గుడ్ ఫ్రైడే రోజున తన సిలువ పైన రక్తాన్ని కార్చి మరణిస్తున్నట్టు రోజున ఆర్తబానికి ఒక కల వస్తుంది. ఆ కలలో ఇతను బాధపడుతుంటాడు. ఆ కలలో ఇతను, అయ్యో నేను ఆ ప్రభువు కోసం బయలుదేరాను, ఇంతవరకు నేను చూడలేదే అని వేదనతో గుండెలు బాదుకుంటుంటే, అప్పుడు ఆ సిలువలో ఉన్న యేసునాథుడు కనబడి ఏమంటాడంటే, ఆర్తబాను బాధపడమాకు, నీవు నేను ఏమి చెప్పాలి అనుకున్నానో, ఏమి చెయ్యాలి అనుకున్నానో వాటన్నిటిని నెరవేర్చావు. వారి ముగ్గురికి నువ్వు సహాయం చేయటం ద్వారా నాకే నీవు సహాయం చేశావు, కాబట్టి నీకు రక్షణలో పాలు ఉంది అని చెప్తాడు. హల్లెలూయా. నన్ను ఆ ముగ్గురు రూపంలో కలుసుకున్నావు అంటాడండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జూడా బెన్హర్ దగ్గరికి వద్దాం. ఇతను చాలా ఉన్నతమైనటువంటి వాడు. కానీ ఏమవుతుందంటే, శత్రువులు అనేటువంటి వారు కూట సాక్ష్యాలు పలుక్కొని గూడుపుటాన్ని చేసుకొని ఇతనిని ఆ యొక్క పదవి నుండి కిందికి తీసివేస్తారు, ఒక బానిసగా మారుస్తారు. తనకు ఒక చెల్లి అక్క ఉంటారండి. తనకు చెల్లి అక్క ఒక బానిసగా మారిన తర్వాత
వాళ్ళకి ఏం జరుగుద్దంటే, వాళ్ళకి సరిగా ఆహారం లేక, షార్ట్గా చెప్తానండి, వాళ్ళిద్దరికి కూడా కుష్టు వ్యాధి వస్తుంది. ఏమొస్తుంది? కుష్టు వ్యాధి. కుష్టు వ్యాధి వచ్చిన తర్వాత వీళ్ళని ఎలాగా ఉంచేవాళ్ళంటే, ఊరి బయట పొలిమేరల అవతల ఉంచుతారు. వీళ్ళు వెళ్ళి రొట్టెలు తీసుకెళ్ళి అక్కడ పెడతారు. పెట్టి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఆ రొట్టెలు తీసుకొని వెళ్ళాలి. అంతే, ప్రజలతోటి కాంటాక్ట్ ఉన్న దారుణమైన జీవితం అండి. అందుకనే ప్రభువు కుష్టి వ్యాధిగ్రస్తుల మీద కనికరాన్ని కలిగి ఉంటాడు. అయితే జరిగిన అద్భుతం ఏంటంటే, ఈ తల్లి చెల్లి, ఈ వ్యక్తి నిజాయితీ కలిగి దేవుని నమ్మినటువంటి వాడిగా ఉంటాడు. యేసు ప్రభు సిలువను మోస్తుండగా, ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుకి ఇతను మంచినీళ్ళు ఇస్తాడు. ఏం ఇస్తాడు? మంచినీళ్ళు ఇస్తాడు. అందులో ఆ సన్నివేశంలో దానికి కృతజ్ఞతగా యేసు ప్రభు ఏం చేస్తాడంటే, సిలువ మీద వేలాడుతుండగా ఆయన రక్తపు బొట్టులు, ఆ సమయంలో కొద్దిగా వర్షం పడుద్దండి. ఆ రక్తము కలిసినటువంటి నీరు ఏమవుతుందంటే, ఆ పెద్ద కొండ, కలువరి కొండ మీద నుంచి జారి వచ్చి 2 బొట్లు వాళ్ళ చెల్లి మీద, తల్లి మీద పడగానే వాళ్ళిద్దరూ ఆ పరిశుద్ధ రక్తాన్ని తాకగానే పరిశుద్ధంగా స్వస్థత పొందుకుంటారు. చిన్న పిల్లవాడి శరీరముగా వాళ్ళ శరీరం మారిపోద్దండి. ఈ అద్భుతం బైబిలేతర గ్రంథాలలో లిఖితమైంది. ప్రభు యొక్క రక్తానికి ఉన్న శక్తి అది. ప్రియులారా, ఆధ్యాత్మికంగా మనందరము కూడా వేడుకోవాలి ఎల్లప్పుడూ కూడా, యేసయ్య రక్తం నా మీద, నా బిడ్డల మీద ఎల్లవేళలా కూడా చిలకరించబడాలి, శుద్ధిగావించబడాలి అనని మనందరం కూడా కోరుకోవాలి. పిల్లరా, ఓ పరలోక తండ్రి, నీ కుమారుని యొక్క అతి శ్రేష్టమైన రక్తము ద్వారా సకల మానవాళిని కాపాడాలని నీ ప్రణాళిక, నీ ఏర్పాటు. నా దేవా, ఈనాడు కూడా ప్రతిదినము పీఠముపై గురువుల ద్వారా సమర్పించబడుతున్నటువంటి కుమారుని యొక్క శరీర రక్తాల ద్వారా ఈ లోకాన్ని కాపాడుతున్న పరలోక తండ్రి నీకు స్తోత్రాలు. ఓ యేసురాజా, నీ మహాపరిశుద్ధ రక్తాన్ని సిలువలో చిందించి, ఈనాడు ప్రతి దివ్య బలి పూజలో కూడా చిందించి, నీ రక్తము ద్వారా సకల మానవాళి పాపాలు క్షమిస్తున్న నిజదేవానికి స్తోత్రాలు. సాతానుకు అతి భయంకరమైనటువంటి నీ పరిశుద్ధ రక్తం, రోగాలను, వ్యాధులను నయము చేసేటువంటి రక్తం నీ పరిశుద్ధ రక్తం. అలనాడు లాంజనస్, ఈనాడు జూడా బెన్హర్, ఎంతో మంది నీ రక్తములో శక్తి ఉందని నిరూపిస్తున్నారు. యేసు రాజా, నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు. నీ వెలగల రక్తాన్ని మా కొరకై సిలువలో చిందించిన దేవా నీకు స్తోత్రాలు. స్తోత్రం రాజా, నీకు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రం. మా మీదను మా బిడ్డల మీదను నీ పరిశుద్ధ రక్తాన్ని కొమ్మరింపచేయండి తండ్రి. ఆమేన్. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు కాపాడబడటానికి వారి కుటుంబ ద్వారబంధాలకి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని ఏ విధముగా రాసుకున్నారు, మేము కూడా నీ పరిశుద్ధ రక్తాన్ని మా హృదయాలకు రాసుకునేలాగా దీవించు. ఆమేన్. ఓ పరిశుద్ధాత్మదేవా, ఈనాడు పీఠము మీదకి ప్రతి గురువు దివ్య బలి పూజ సమర్పిస్తున్నప్పుడు క్రీస్తు శరీరముగా, క్రీస్తు రక్తముగా అప్పద్రాక్షరస్తాలు మారుతున్నాయి అంటే నీ పరిశుద్ధాత్మ శక్తి, నీ పరిశుద్ధాత్మ మహిమ. ఈనాడు ప్రభువా, ప్రత్యేకమైన రీతిలో యావత్ ప్రపంచంలో ఉన్న బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధ రక్తముతో ప్రభు ప్రతి బిడ్డను కాపాడండి, పాపుల యొక్క హృదయాలను మార్చండి తండ్రి. మరి ముఖ్యంగా ఈ డివైన్ మర్సీ రిట్రీట్ సెంటర్ కొరకే ప్రార్థన చేస్తున్నాము. ఈనాడు రిట్రీట్ లో పాల్గొంటున్న ఈ బిడ్డలందరికీ ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ బిడ్డల తలంపులను, ఉద్దేశాలను నెరవేర్చు. ఫాదర్లను దీవించండి నాయన, సహకరిస్తున్న వారిని దీవించండి. ఇక్కడ ఈ రిట్రీట్లు జరగటానికి, ముందు కొనసాగటానికి ఎవరైతే వారికి చేయూతను అందిస్తున్నారు ప్రతి బిడ్డను కూడా దీవించండి. నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రభు వారి కుటుంబంలో చిలకరించండి. నీ అద్భుతాలు వారి జీవితాల్లో చేర్చండి ప్రభు. నీ కృపను వారికి దయచేయమని. అమ్మా తల్లి మరియ మాత, నీ కుమారుని యొక్క శరీరంలో ప్రవహించింది నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా పొందుకున్నటువంటి దైవికమైన రక్తం తల్లి. నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా మా అందరి కొరకే వేడుకోమని మనాదురైన యేసయ్య అతి పరిశుద్ధమైన రక్తము ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రం, నమస్కారములు కలుగునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్.